నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అర్జెంటుగా నన్ను బంధించు. బంధించాను కదా. కుర్చీలో కాదు, నీ కౌగిట్లో. అలాగే. కట్లు విప్పుతా, పారిపోవు కదా. నాలో ఇంత కోరికను రెచ్చగొట్టాక ఎక్కడికి పారిపోతానో నీ పక్కలో చేరతాను గాని. ఎవడో వెళ్ళొద్దు. వాడెవడో పంపించేసి వస్తా. వినపట్టం లేదు, కనపట్లేదు. అయినా తింటా. ఎందుకు వచ్చారు? ఆ రోజు అమ్మాయిని మర్డర్ చేయాలన్నారు కదా, చేసి పెడదామని వచ్చాం. డబ్బు లేదని చెప్పాంగా. ఇప్పుడు రేట్లు తగ్గించాం. మర్డర్ చేయడానికి 50%, మానభంగాలు చేయడానికి 40% రిబేట్ కూడా ఇస్తున్నాం. అది కూడా దసరా దాకానే. అది ఇప్పుడు మేము ఆ మర్డర్ వద్దనుకున్నాం. డబ్బు గురించా? డోంట్ వర్రీ, మర్డర్ చేసి వెళ్ళిపోతాం. పేమెంట్ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్స్ లో పంపించండి. మేము ఇప్పుడు అసలు టోటల్ గా మర్డరే వద్దనుకున్నాం. మనం ఎప్పుడు అనుకున్నారా? అనుకున్నా. ఆర్డర్ తీసుకున్నాక మర్డర్ చేయకుండా వదలం. మీ శత్రువే మా శత్రువు, కాదంటే మీరే మా శత్రువు. అరే, ఈ శత్రువు అమ్మాయి సినిమాలో యాక్ట్ చేస్తున్నా? సినిమా కాదు, మరి టీవీ సీరియల్. అర్థమైంది. మీరు టీవీ సీరియల్ చూడలేక అమ్మాయిని చంపేస్తే సీరియల్ ఆగిపోతుందని మమ్మల్ని కాంటాక్ట్ చేశారు కదూ. తప్పించుకుంటారా? టీవీ సీరియల్లో అమ్మాయి తప్పించుకుంటే మీకెందుకు టెన్షన్? మరో సీరియల్లో నటిస్తుందనా? ఇంచుమించు అలాంటిదే. ఐ సీ. అంటే ఈ అమ్మాయి ఈ గదిలో లేదండి, అంటే ఇక్కడే ఉందన్నమాట. యూ డోంట్ వర్రీ, తను మీ ఖర్చు నుంచి తప్పించుకున్నా, నా కత్తి పొట్ల నుంచి మాత్రం తప్పించుకోలేదు. సార్ వద్దండి, ఎంతైనా ఆడకూతురు సార్. ఆడకూతురు అయినా దాని బాబు కూతురు అయినా డ్యూటీ డ్యూటీ. మీరు ఇక్కడే ఉండండి, మేము డెడ్ బాడీతో వస్తాం. సార్ మీరా? ఎస్, మేమే. చూడమ్మా, 5 నిమిషాలు కోఆపరేట్ చేయి, స్మూత్ గా మర్డర్ చేసి వెళ్తాం. ఓకే, చంపుకోండి. వెరీ కోఆపరేటివ్ గర్ల్. బ్రదర్ వేసై. మా అన్నను కొడతావా? దాన్ని కొట్టుగా దాని సంగతి చూడు. సార్ వద్దు సార్, మర్డర్ చేయకండి సార్, అమ్మాయిని వదలండి సార్. సార్ వద్దండి సార్, మర్డర్ చేయకండి సార్. సార్ సార్ వద్దండి సార్, అమ్మాయిని వదలండి సార్. ఏమైంది? ఎందుకు కింద పడి కొట్టుకున్నారు? ఏమో మరి, జస్ట్ ఇలా తన్నానంతే. నువ్వు లోపలికి రాలేదే? నువ్వు బయటకు వస్తానా తెలుసు కదా. ఆల్ ఇండియన్ గాడ్స్, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత కాలేజ్ మెట్ని. ఓ,
అమ్మాయి కోసమా? రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తల్లో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హాల్లో రావద్దు చెప్పానా? మేడం విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేసు నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. అయ్యా, మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్లుగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. శ్వేత ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదుకు గంట మోగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత ఒక్కసారి ఇలా రామ్మా. చేసే ఈ గెటప్ ఏంటి? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరొచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? అవ్వా అవ్వా అవ్వా, వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని? అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్ కదా. వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా? ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరింక బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పంచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు? చూసారా, తీశాను కూడా. నాన్నగారు రికమెండేషన్ చాలా హెవీగా ఉంది, తాళాలు ఇచ్చండి నాన్నగారు. వద్దులేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ ఉంటే మంచిది కాదు. మాకేం కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి నాన్నగారు. తాళాలు ఇచ్చండి నాన్నగారు. రాత్రులు బాగా దగ్గుతుందమ్మా. దగ్గకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇది ఇల్లా? రండి రండి. ఇల్లంతా ఎలా దుమ్ము పట్టిందో చూడండి. చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా. అల్లుడు అల్లుడు ఒళ్ళంతా ఎరగొట్టారమ్మా. అల్లుళ్ళు ఏమైంది మావా? పిచ్చ పిచ్చగా చెత్త చెత్తగా కొట్టారు. కొట్టారా? ఎవరు కొట్టారమ్మా? నా పెళ్ళాలు. ఎంత ధైర్యమే నీకు? నా ముందే ఆయన కొడతావా? కొడితే ఏం చేస్తావే? నేను కూడా కొడతాను. కొట్టినా తిట్టినా నాకే హక్కు ఉంది. నేను కొట్టేది సవితి తీసుకొచ్చి పెడతావా? ఇది మామూలే కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది, మరి నా ఒడు నొప్పులు తగ్గాలంటే మందు వేయాల్సిందే. ఆగండి, మీరు చేస్తున్నది తప్పు. ఏ మందు కొడితే తప్ప? కాదు, నేను లేకుండా మందు కొట్టడం తప్పు. మావా, ఈ టైంలో మంచి చికెన్ ముక్క ఉంటే ఉంటది. ముక్కంటే గుర్తొచ్చింది. ఈ టైంలో ముత్యాలు ముంత బిర్యానీ తింటే ఉంటదనా సామి రంగా. ఏంటి అంత బాగుంటదా? పంచాక్. అయితే వెళ్ళి కుమ్మేద్దాం. ఆ బిర్యానీ కంటే ముత్యాలుంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.